వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాణి. ఈనాడు మెయిన్ పేజ్ లో మనకు క్లియర్ గా కనబడుతుంది ప్రభుత్వ ఫెయిల్యూర్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, బడి షెడ్డులో సగం గుడిలో సగం. అసలు ఇది చూడ్డానికే సగం టెంపుల్ ఉందండి, సగం షెడ్డులో విద్యార్థులు చదువుకుంటున్నారు. 1, 2, 3 తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ షెడ్ లోకి వెళ్ళి. కనీసం ఒక రూమ్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో ఫండ్స్ వస్తాయి వాళ్ళకి, కానీ వాళ్ళు ఇలాంటి వాటికి మాత్రం యూజ్ చెయ్యరు, ఉపయోగించరు. ఈ పిల్లలు ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు, ప్రైవేట్ స్కూళ్ళల్లోకి సప్పు చేసో కూలీ పని చేసో పంపిస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఫీజు రేట్లు ఎలా ఉన్నాయండి, ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి. అసలు మనం పంపించలేము. వీళ్ళే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ లో పంపించాలంటే భయంగా ఉంది, కానీ తప్పదు. ఈ పిల్లలు ఈ షెడ్లోకి వెళ్తున్న పిల్లలు ఫస్ట్ పిక్చర్ లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు, అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి పిల్లలు. 1వ తరగతి చదువుకునేవాడు 2వ తరగతి, 3వ తరగతివి వినాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఒకటే షెడ్ లో కదా వాళ్ళు ముగ్గురు కూర్చునేది, 3 తరగతి వాళ్ళు కూర్చునేది. సపరేట్ షెడ్యూల్ కాదు కదా, ఒకటే షెడ్ లో 3 తరగతులు కూర్చున్నారు. సో వాళ్ళు వినకపోయినా అక్కడ ఉండాల్సిందే వాళ్ళు. ఇక్కడ టెంపుల్ పక్కన ఇంకో షెడ్ చూసుకుంటూనే 4వ తరగతి, 5వ తరగతి పిల్లలు ఏం చేశారండి? ఈ పిల్లలకి చదువుకునే అవకాశం కూడా లేదా? అసలు జస్ట్ ఒక రూమ్ కట్టే అవకాశం కూడా లేదా? అంత నీచమైన దరిద్రమైన పరిస్థితిలో మన గవర్నమెంట్ ఉందా? ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. చాలా అప్పులు ఉన్నాయంటారు, చాలా ఫండ్స్ వస్తున్నాయి అంటారు. ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడ పెడతారు? ఏదన్నా ఎన్నికలు ఉంటే అక్కడ పెడతారేమో. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఎవరో చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాదు కదా, మీరు నార్మల్ స్కూల్స్ కట్టండి, నార్మల్ ఒక బిల్డింగ్ కట్టండి, నార్మల్ గా 4 రూమ్లు వేయండి, పిల్లలు వెళ్ళి చదువుకుంటారు అక్కడ. దాదాపు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 38 మంది 40 మంది వరకు విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళకి ఎక్కడ పోయి చదువుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడంటే ఎండాకాలం, వాళ్ళు విలవిలా తట్టుకోలేక ఎండలు ఈ షెడ్లో చదువుకుంటున్నారు. వర్షాకాలం వస్తే ఏం చేస్తారండి? 2-3 నెలల తర్వాత వర్షాకాలం వస్తుంది, అప్పుడు ఎక్కడ పోయి చదువుకుంటారు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆడెవడో రూమ్ ఇచ్చినోడు కూడా ఖాళీ చేయండి అని అనేసరికి వాళ్ళు ఇప్పుడు ఈ షెడ్లో పడ్డారు. అందుకే ఈ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక దరఖాస్తు, ఒక అప్లికేషన్ ఇచ్చారు, మాకు ఒక రూమ్ కట్టండి అయ్యా అని. మరి ఆ కలెక్టర్ ఏం డెసిజన్ తీసుకుంటాడో, కట్టడానికి ఏమన్నా ఛాన్స్ తీసుకుంటాడో, గవర్నమెంట్ ని అడుగుతాడో ఏంటో మాత్రం మనకి పరిస్థితి తెలీదు. అది కూడా విద్యార్థులకి చెప్పడానికి ఎంతమంది టీచర్స్ ఉన్నారండి? ఉపాధ్యాయులు 2 ఉన్నారు. ఆ 2లో ఒక అతను దీర్ఘకాలిక సెలవులు అంట, ఆయనకి లాంగ్ లీవ్ ఉన్నదే 2. ఈ 2లో ఒక ఆయన లాంగ్ లీవ్, ఒకరు లాంగ్ లీవ్, ఇంకొకరు మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? ఇంత చిన్న అవకాశం కూడా లేకుండా ఎందుకు ఆ ఫండ్స్ అన్ని ఏం చేస్తుంది? ఇది ఎక్కడో కాదు, ఏదో చిన్న విలేజ్ కాదు, ఆదిలాబాద్ కు ఆనుకొని ఉన్న విలేజ్ ఇది. పెద్ద ఆదిలాబాద్ సిటీ, దానికి ఆనుకొని ఉన్న ఒక మండలం బట్టిసా వర్గం పంచాయతీ దుబ్బగూడలోని దాజీనగర్ పరిస్థితి. ఒక్క విలేజ్ లోనే ఇలా ఉందా, లేకపోతే అన్ని విలేజెస్ లో ఇలాగే ఉందా? అది తెలియాలంటే మన ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చి చూపించాలి, అన్ని విలేజెస్ లలో ఉందా లేదా అనే విషయం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి పరిస్థితి ఉందో జిల్లా కలెక్టర్లు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఇలాంటి సమస్యలన్నీ క్లియర్ చేయాలని మా ఛానల్ తరఫున మీకు కోరుకుంటున్నామండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి గవర్నమెంట్ స్కూల్స్ కి కానీ రాకుండా ఉండేలాగా మీరు సొల్యూషన్స్ చేయండి. ఏదన్నా ఒక సొల్యూషన్ తీసుకొని రండి ఇలాంటి కేసెస్ కి అని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము.